Hi friends, this is Sriram. Welcome to our channel. డ్రీమ్ బిగ్, స్టార్ట్ స్మాల్, యాక్ట్ నౌ అన్న మాటల్ని తన జీవితానికి అన్వయించి విజయాన్ని సాధించాడు 20 ఏళ్ల యువకుడు. ఇక టాపిక్లోకి వెళ్తే అతని పేరు ప్రఫుల్. మధ్యప్రదేశ్లో బీకామ్ డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ చేయాలని కళ్ళ కన్నాడు ప్రఫుల్. ఓ కోచింగ్ సెంటర్లో చేరి క్యాట్ రాశాడు, కానీ మంచి ర్యాంక్ రాలేదు. రెండో ప్రయత్నంలో ర్యాంకు వచ్చింది. అయితే తను అనుకున్న కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు. ఏం చేయాలో తెలియక దేశాన్ని చుట్టొద్దామని బయలుదేరాడు. వాణిజ్య కేంద్రమైన అహ్మదాబాదు బాగా నచ్చి ఓ పీజీ హాస్టల్లో ఉండిపోయాడు. మెక్డానల్డ్స్ అవుట్లెట్లో అంట్లు తోమే పనికి చేరాడు. గంటకు 32 రూపాయలు ఇచ్చేవారు. 9 నుంచి 5 గంటల వరకు పని. ఎంత లేదన్నా 300 వచ్చేది. అప్పుడప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ను చూస్తూ ఉండేవాడు. తను ఎంబీఏ చేయాలని ఆశపడింది అక్కడే. సమయం దొరికినప్పుడల్లా స్ఫూర్తిదాయక పుస్తకాలు చదివేవాడు. వ్యాపార దిగ్గజాలందరూ క్రింది నుంచి పైకి ఎదిగిన వాళ్లే అన్నది అర్థమైంది. కొద్ది రోజులకు తనే స్వయంగా ఓ రెస్టారెంట్ ప్రారంభించాలని ఆలోచన వచ్చింది. నాన్నను 10 లక్షలు ఇవ్వమని అడుగుదామని అనుకున్నాడు. కానీ ఆ వ్యాపారం దెబ్బ కొడితే డబ్బంతా పోతుందని భయం. దాంతో చిన్న టీ కొట్టు ప్రారంభించి చూద్దామని అడిగేశాడు. నాన్న దగ్గర 8,000 రూపాయలు తీసుకొని ఐఐఎం క్యాంపస్ పక్కనే టీ కొట్టు పెట్టాడు. ఎంబీఏ చాయ్వాలా అని పేరు పెట్టాడు. ఇక్కడ ఎంబీఏ అంటే మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అని అర్థం. మొదటి రోజు 5 కప్పులు టీ అమ్మితే 150 రూపాయలు వచ్చింది. పెద్ద మట్టి పాత్రలో టీతో పాటు టోస్ట్, టిష్యూ పేపర్ అందించేవాడు. ఓ కప్పుకు 30 రూపాయలు. రెండో రోజు 20 కప్పులు అమ్మాడు. నెల రోజులు కాగానే రోజుకు 10,000 కప్పుల టీని అమ్మే స్థాయికి చేరుకున్నాడు. పార్క్ చేసిన కార్ల దగ్గరికి వెళ్ళి సర్వ్ చేసేవాడు. అందరితో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ చుట్టుపక్కలంతా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓ యూట్యూబర్ ప్రఫుల్ని ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం ఆఖరుకు ఇంట్లో తెలిసింది. కోపంతో కుటుంబం అంతా అహ్మదాబాద్ వచ్చింది. కాకపోతే అతడు చేస్తున్న బిజినెస్ చూసి ఆశ్చర్యపోయి అభినందించారు. 300 చదరపు అడుగుల్లో స్థలంలో పూర్తి రెస్టారెంట్ తెరిచాడు. ఎంబీఏ చాయ్వాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. 2019-2020లో 3 కోట్ల రూపాయల టర్నోవర్ను చేరుకుంది. ఎన్నో వేదికలపై తన విజయగాథను విద్యార్థులకు, ఎంటర్‌ప్రెన్యూర్లకు వినిపిస్తున్నాడు. ఆఖరికి ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు కూడా తన సందేశాన్ని అందించడం విశేషం. ఇప్పుడు అతను యువతకు రోల్ మోడల్. ఇంత చదువు చదివి నువ్వు ఛాయ్ అమ్ముతావా అన్నారంతా. మన దేశంలో ఛాయ్ వ్యాపారం టీ తాగినంత సులభం కాదు. దీనికి బ్రాండ్ తీసుకురావడం చాలా కష్టమని ప్రఫుల్ తెలిపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంబీఏ చాయ్వాలా ప్రఫుల్ స్టోరీని. మందంటూ ఏదైనా ప్రత్యేకతతో బిజినెస్ చేస్తూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారం అయినా ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. ప్రఫుల్ కూడా అదే చేసి నిరూపించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.